కాబట్టి కూర్తి కలిగిన వాడి గురించి మనకు అందరికి తెలియాలి. వీడి గురించి తెలిసినప్పుడే యేసుక్రీస్తు వారు దేవుడి ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది. మొదటిగా ఆదాము అవ్వ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నప్పుడు దేవుడు కూడా ఆదాము అవ్వ యందు ఆనందించుచున్నాడు. అవునండి, వీళ్ళిద్దరి ద్వారా సంతోషిస్తున్నారు. నా బిడ్డలు నా స్వరూపమందున్న నా కుమారులు కుమార్తెలు వీరి యందు నేను ఆనందించుచున్నానని దేవుడు ఆనందపడుతున్నాడని. దేవుడి ద్వారా కూడా ఆయన బిడ్డలుగా ఉన్న ఆదాము అవ్వ కూడా ఇద్దరు ఆనందిస్తున్నారు. అయితే దేవుడు ఒక అధికారంతో ఆయన ఉన్న రాజ్యంలో ఉన్న దేవదూతలకు అందరికి చెప్తున్నాడట, నేను నా స్వరూపమున్న నా బిడ్డల ద్వారా నేను ఆనందంగా ఉన్నానని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు గర్వంగా. వీటి నుంచి నాకేదో వద్దని ఆయన ఉన్న రాజ్యాన్ని వదిలిపెట్టి ఆ వనంలో ఎక్కువ గడిపేవాడండి. ఎవరి ద్వారా? ఆదాము అవ్వ ద్వారా ఎక్కువగా ఆయన